కోనార్క్ సూర్య దేవాలయం ఒడిశాలో ఉంది. పూరి నుండి కోనార్క్కి గంట సమయం పడుతుంది. కోనార్క్ ఆలయం వరల్డ్ హెరిటేజ్ సైట్ మరియు ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో కూడా కోనార్క్ ఆలయం ఒకటి. కోనార్క్ ఆలయం రథానికి ఉన్న 24 రథ చక్రాల మీద సూర్యకిరణాలు పడినప్పుడు అది చూసి టైం ఎంత అయిందో చెప్తారు ఆలయంలో ఉన్నవాళ్ళు. ఒకానొకప్పుడు కోనార్క్ సూర్య దేవాలయంలో సూర్యభగవానుడి విగ్రహంకి పూజ చేసేవారు. కానీ ఇప్పుడు సూర్యభగవానుడి విగ్రహం కోనార్క్ ఆలయంలో లేదు. ఇప్పుడు సూర్యభగవానుడి విగ్రహం పూరీ జగన్నాథ్ ఆలయంలో ఉంది. ఒకానొకప్పుడు కోనార్క్ ఆలయం పోర్చుగీస్ వాళ్ళు ధ్వంసం చేశారు. కోనార్క్ ఆలయం ధ్వంసం కాకముందు ఎలా ఉండేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోనార్క్ ఆలయం రథమాకారంలో ఉండేది. 24 చక్రాలు ఉండేవి రథానికి. రథాన్ని 7 గుర్రాలు లాగుతూ ఉండేవి. అరుణ స్తంభం ఉండేది కోనార్క్ ఆలయం ముందు. కోనార్క్ ఆలయంలో ఉన్న సూర్యభగవానుడి విగ్రహం గాలిలో తేలుతూ ఉండేది ఆలయంలో ఉన్న అయస్కాంతం వల్ల. కోనార్క్ ఆలయం ఇప్పుడు ఎలా ఉంది అంటే సూర్యభగవానుడి విగ్రహం ఇప్పుడు కోనార్క్ ఆలయంలో లేదు. అరుణ స్తంభం కూడా కోనార్క్ ఆలయంలో లేదు. అరుణ స్తంభం ఇప్పుడు పూరీ జగన్నాథ్ ఆలయంకి తీసుకెళ్లి జగన్నాథ్ ఆలయం ముందు పెట్టారు. కోనార్క్ ఆలయం చుట్టూ తిరగడం కుదురుతుంది కానీ ఆలయం లోపలికి వెళ్ళడం కుదరదు. ఆలయం లోపల మొత్తం మట్టి పోసి ఆలయం ఒక ఆకారంలో చేసి నిలబెట్టారు అంతే. కోనార్క్ ఆలయంలో ఇప్పుడు సూర్యభగవానుడి విగ్రహం లేదు. కానీ ఆలయం శక్తి ఆలయంలోనే ఉంటుంది. కోనార్క్ సూర్యభగవానుడి ఆలయం స్థల పురాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోనార్క్ ఆలయం 13వ శతాబ్దంలో నరసింహదేవుడు కట్టించారు. కోనార్క్ ఆలయం కట్టేటప్పుడు 2 రాళ్లకు మధ్యలో ఇనుము ప్లేట్ పెట్టేవారు. ఆలయం కట్టడానికి 1200 మంది 12 సంవత్సరాలు కష్టపడ్డారు. కోనార్క్ ఆలయంకి ఉన్న పైన గోపురం విశ్వకర్మ వల్ల 12 సంవత్సరాల అబ్బాయి కట్టించారు. 52 టన్నుల అయస్కాంతంతో. 17వ శతాబ్దంలో కోనార్క్ ఆలయం ధ్వంసమైంది. కోనార్క్ ఆలయం శ్రీకృష్ణుడి కొడుకు సాంబుడు 19వ శతాబ్దంలో మళ్ళీ కట్టించాడు. సాంబుడు ఆడవాళ్ల విషయంలో ఏదో తప్పు చేస్తే నారదుడు సాంబుడిని శపిస్తారు. కుష్ఠవ్యాధితో బాధపడు అని. సాంబుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్తాడు. శ్రీకృష్ణుడు సాంబుడితో ఇలా చెప్తారు, తప్పు చేశావు కాబట్టి శాపం అనుభవించు అని. అప్పుడు సాంబుడు చాలా ఆలయాలకు వెళ్తాడు. చివరికి కోనార్క్ ఆలయంకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని సూర్యభగవానుడి గురించి తపస్సు చేస్తాడు 12 సంవత్సరాలు. సాంబుడు సముద్రం దగ్గరికి వెళ్తాడు. అప్పుడు సూర్యుడి దగ్గర నుండి శ్లోకాలు వస్తాయి. సాంబుడు ఆ శ్లోకాలు చదువుతాడు. అప్పుడు సాంబుడికి కుష్ఠవ్యాధి తగ్గుతుంది. సాంబుడు కట్టించిన కోనార్క్ ఆలయం పోర్చుగీస్ వాళ్ళు ధ్వంసం చేశారు. పోర్చుగీస్ వాళ్ళు కోనార్క్ ఆలయంని ఎందుకు ధ్వంసం చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకానొకప్పుడు పోర్చుగీస్ వాళ్ళ నౌక కోనార్క్ ఆలయం దగ్గరలో ఉన్న సముద్రంలో వెళ్ళేటప్పుడు ఆలయంలో ఉన్న అయస్కాంతం వల్ల వాళ్ళకి వాళ్ళ నౌక ఎటు వెళ్ళాలో చూపించదు. అప్పుడు వాళ్ళు కోనార్క్ ఆలయంకి వెళ్ళి ఆలయం ధ్వంసం చేసి వెళ్ళిపోతారు. కోనార్క్ ఆలయంలో ధ్వంసమైన అన్ని భాగాలు కోనార్క్ మ్యూజియంలో పెట్టారు. కోనార్క్ మ్యూజియం కోనార్క్ ఆలయం పక్కనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.